నియోజకవర్గం మారతారని కూడా చెప్తూ ఉన్నారు. నేను మారట్లేదు ఒంగోలు. నిన్నటి నుంచి అనేక దఫాలుగా సమావేశాలు అవుతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారితో. ఏం జరిగింది? ఏం లేదు, నేను నాకు కొన్ని కాన్స్టిట్యున్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలుపుతుంది చూస్తాను. సార్, కొండపీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చారు నిన్న. కొండపీకి సంబంధించిన నాయకులు అదే దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలి. సార్ మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులను కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది. ఏంటి సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో ఇవన్నీ రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు. సార్ మీ అనుచరులంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లన్నీ కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాం బాబు గారు పోటీ చేయని ప్రకటించారు ఇప్పటికే. ఏమన్నా క్యాండిడేట్ రేపు ఫైనల్. ఓకే సార్. నియోజకవర్గం మారతారని కూడా చెప్తూ ఉన్నారు. నేను మారట్లేదు ఒంగోలు. నిన్నటి నుంచి అనేక దఫాలుగా సమావేశాలు అవుతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారితో. ఏం జరిగింది? ఏం లేదు, నేను నాకు కొన్ని కాన్స్టిట్యున్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలుపుతుంది చూస్తాను. సార్, కొండపీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చారు నిన్న. కొండపీకి సంబంధించిన నాయకులు అదే దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలి. సార్ మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులను కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది. ఏంటి సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో ఇవన్నీ రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు. సార్ మీ అనుచరులంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లన్నీ కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాం బాబు గారు పోటీ చేయని ప్రకటించారు ఇప్పటికే. ఏమన్నా క్యాండిడేట్ రేపు ఫైనల్. ఓకే సార్.